గారు ఐఏఎస్ ఆఫీసర్లు అయితే రాజకీయ నాయకుల గురించి కూడా బాధపడతారు. అలాగే మమ్మల్ని పని చేయనివ్వట్లేదు, వాళ్ళు ఏం చెప్తారో అదే చేయాల్సి వస్తుంది. ఓకే, వాడు ఒక ఐఏఎస్ క్యాడర్లోనే ఎంతో కష్టపడి చదివి పోటీ పరీక్షలు నెగ్గి వచ్చి అక్కడ కూర్చుని ఉంటారు, ఉత్తిపున్నా వచ్చి కూర్చుని ఉంటారు కదా. బట్ వాళ్ళకి దక్కే మర్యాద ఏంటి, వాళ్ళకి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ ఏంటి? ఎగ్జిక్యూటివ్ అనేటువంటిది కూడా ఒక సపరేట్ ఎంటిటీనే కదా ప్రజాస్వామ్యంలోన. సో మనకున్న 4 వ్యవస్థల్లోన అది ఒక వ్యవస్థ అయిపోయి మన వ్యవస్థ నిర్వీకృతమే ఎట్లయిందంటే దేనికదే సపరేట్ ఎంటిటీగా ఉంటుంది, ఒకదానికొకటి ఇంటర్ డిపెండబుల్గా ఉంటుంది. ఎగ్జిక్యూషన్ అదే మళ్ళీ అంటే ఎవరి హద్దులు వారు దాటకుండా కలిసి పనిచేయడం ఎలా అనేటువంటి మెకానిజంని అందరూ కలిసి నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లన్నీ తీసుకుంటే ఒక రకంగా సరే, రాజకీయ నాయకులకు ఒత్తాసు పలికేటువంటి ఐఏఎస్ అధికారులు చాలా మంది ఉన్నారు. గతంలో మనం శ్రీలక్ష్మి గురించి చూసుకున్నాం. ఆమె ఓబులాపురం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో, కాంగ్రెస్ హయాంలో మైనింగ్ కేసులో ఇరుక్కుని జైలుకి కూడా వెళ్ళొచ్చారు. మళ్ళీ ఆ రోజు ఆమె సీఎం చెప్పినట్టు వినడం వల్లనే కదా, లేదా అక్కడ రాజకీయ నాయకులు చెప్పినట్టు వాళ్ళు తనకు ఒత్తిళ్లకు లొంగే కదా వీళ్ళు పని చేసింది. చాలా మంది ఐఏఎస్ అధికారులు ఎందుకంటున్నారంటే కనుక అక్కడ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పరిమితి, వాళ్ళకున్న పరిధి, వాళ్ళు తాము 4 ఫీల్డ్లో వెళ్ళాలంటే కనుక ప్రజల పనులు ఏమున్నాయి, ప్రజల పనులు కాదు, వాళ్ళకు కావాల్సిన వాళ్ళ పనులు ఎక్కువగా చేయించేసుకోవడం. ఇందాక సార్ అన్నట్టు ఏ ఫైల్ మూవ్ కావాలంటే ఆ ఫైలే మూవ్ కావాలి. కానీ ఒకటి ఏంటంటే, ఒకవేళ అలా చేస్తే కనుక వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళతో పాటు రాజకీయ ఇప్పుడు గతంలో ఉన్నట్టు కాదండి. మీరు జాగ్రత్త గమనించండి. ఏపీలో చూసుకుంటే మీకు ఈ వెంజన్స్ డ్రామా మొత్తం కనిపిస్తుంది. మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలోన స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి అక్కడ ఏమేమి జరిగిందో మొత్తం అంతా కూడా అధికారులు వద్దని చెప్పినా కూడా ఈయన ఆ పనిని చేశారు. ఆ ఫైల్ పక్కన పెట్టి ప్రాజెక్ట్ కేసులో స్మితా సబర్వాల్ ఉన్నారు, అలాగే సోమేష్ కుమార్ ఉన్నారు, రజత్ కుమార్ ఉన్నారు, చాలా మంది ఇన్వాల్వ్ అవుతున్నారు. అదేనండి చెప్పేది. గతంలోన జగన్మోహన్ రెడ్డి గారి కేసుకు సంబంధించి 8 మంది ఐఏఎస్ ఆఫీసర్లకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈవెన్ హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా కూడా సిబిఐ కేసులో ఇరుక్కున్నారు వాళ్ళందరూ కూడా. అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అంటున్నారు. పవన్ కళ్యాణ్ అన్నారు కదా, ఆయన వారాహి సభలో ఏమన్నారు, అధికారులు మీరు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట వింటే మీరు జైలుకి వెళ్లాల్సి ఉంటుంది, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. సరే, వాళ్ళు వచ్చిన తర్వాత అంటే ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళు హౌ దే ఆర్ ట్రీటింగ్. ఇందాక సార్ అంటే గ్రీవెన్స్ సెల్స్ ఉన్నాయి, సోమవారం గ్రీవెన్స్ సెల్ జరుగుతుంది. ఎందుకు అక్కడ సమస్యలు కుప్పలాగా పెరిగిపోతున్నాయి? ఎందుకు పెరిగిపోతున్నాయంటే అక్కడ సమస్యలు లేవని తెలియక కాదు, తెలిసిన వాటిని పరిష్కారం చేసేటువంటి ఒక మార్గం లేకపోవడం, చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం కాకపోవడం అనేటువంటిది నిజంగా అందరూ బాధ్యత. ఇందులో ఐఏఎస్ ఆఫీసర్లు ఏసీ గదులు దాటి రావట్లేదు అంటే కనుక, ఏసీ గదులు దాటి రాకపోయినా కూడా వాళ్ళని మీరు కీలుబొమ్మలుగా మార్చుకునే సందర్భాలు చాలా ఉన్నాయి కదా. వాటి గురించి ఎందుకు మాట్లాడరు? మీరు కేవలం మిమ్మల్ని నమ్ముకుని జైలుకు వెళ్ళిన అధికారుల గురించి ఎందుకు మాట్లాడరు? ఇదే రాజకీయ నాయకులకు సంబంధించి. మధుసూదన్ గారు, మీరు అన్నారు చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకు వెళ్తున్నారని. వెళ్లాల్సిన అవసరం ఉంది, వాళ్ళు రాజ్యాంగ పదవిలో ఉన్నారు, 60 సంవత్సరాలు వాళ్ళు ఫీల్డ్ లోనే ఉంటారు కదా. అలా అనుకోవట్లేదు కదా. ఇప్పుడు వీళ్ళు కూడా ఏమైపోయింది, ఇప్పుడు చూడండి, మొన్న కేంద్రం చెప్పేంత వరకు కూడా ఆంధ్రపాలి కావచ్చు, స్మితా సబర్వాల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా తెలంగాణలో ఉండిపోయారు. ఆ తర్వాత ఏపీకి వెళ్లాల్సి వచ్చింది సోమేష్ కుమార్ గారు కూడా. సో ఏంటి, వాళ్ళు కేడర్ ఒక చోట ఉన్నా కూడా డిప్యూటేషన్ పైన వెళ్ళి అక్కడ ఆ ప్రాపకంతో అక్కడ సెటిల్ అయిపోతున్నారు, రూటెడ్ గా ఉండిపోతున్నారు. అది సరికాదని చెప్పేది. అంటే అధికారులకు ఏదైనా వ్యామోహం ఉందా? పదవి వ్యామోహం లేదంటే వ్యామోహం కాదండి. ఐఏఎస్ అంటేనే ఒక గ్లామర్ అండి. అది కలెక్టర్ అంటే సామాన్యం కాదు, ఆయన డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ తో సమానమైన మళ్ళీ ఆయన ఏమైనా చేయొచ్చు. అలాంటి కలెక్టర్లను ఇవాళ వాళ్ళ పొజిషన్ ఏంటి? ఒక రాజకీయ నాయకుడు, ఒక ముఖ్యమంత్రి ఏసీ గదుల నుంచి రావట్లేదు, మీకు జబ్బెం పట్టిందాయి అంటే కూడా లేదు సార్, అలాగే లేదు సార్ అని నంగుతూ నాంచుతూ మాట్లాడే పరిస్థితి ఎవరు తెచ్చుకున్నారంటే ఐఏఎస్ ఆఫీసర్లు తెచ్చుకున్నారని చెప్పాలి. నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. గతంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు ఎంత రెస్పాన్సిబుల్గా ఉండేవాళ్ళంటే, నేను అనంతపురంలో జర్నలిస్ట్గా పనిచేసేటప్పుడు ఒకసారి ఈ గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్ విద్యార్థులకు ఈ నులి పురుగులు వామ్ ఇన్ఫెక్షన్ కోసం అల్బెండజాల్ టాబ్లెట్స్ ఇచ్చారు. అప్పుడు ఇంకా మీడియా వ్యవస్థ ఇంత వ్యవస్థ కాలేదు. అప్పుడు ఎవరికి ఇన్ఫర్మేషన్ త్వరగా వచ్చేది కాదు. నేను 30 ఏళ్ల క్రితం వార్త చెప్తున్నాను మీకు. అప్పుడు అల్బెండజాల్ టాబ్లెట్ తీసుకుని ఒకరిద్దరు తల తిరిగి కింద పడిపోయారు. ఏం వార్త వచ్చిందంటే,
గుంపులుగా చచ్చిపోయారు జనాలు. కలెక్టర్ ఏదో పుష్టి అనే కార్యక్రమం పెట్టాడు అప్పుడు. ఆ పుష్టి కార్యక్రమం టాబ్లెట్ ఇస్తే చచ్చిపోయారు. భయపడిపోయారు, వణిగిపోయాడు ఆయన. వణిగిపోయి మీడియా వాళ్ళందరిని పిలిచి మీకు చేతెత్తి దండం పెడుతున్నాను, రేపు పొద్దున దయచేసి మీరు వార్త ఇవ్వండి అంటే కనుక అప్పుడు మేము కలెక్టర్తో ఇంటర్వ్యూ చేశాం. కలెక్టర్తో ఇంటర్వ్యూ చేసి ఒక డాక్టర్తో కూడా ఇంటర్వ్యూ చేసి ఈ టాబ్లెట్ వల్ల ఎలాంటి హాని లేదు, ఇదంతా ప్రచారం మీరు నమ్మొద్దండి అని చెప్పి మరేం భయపడకండి నేను శీర్షిక పెట్టి వార్త వేశాం. కలెక్టర్ ఫోటో ఫస్ట్ పేజ్ లో పెట్టాం. ఆ యాక్సెస్ ఎవరు ఇచ్చారు? కలెక్టర్ ఇచ్చారు. ఈ రోజు రేపట్లో కలెక్టర్లు మీడియాను పెద్దగా పట్టించుకునే దాఖలా లేదు. ఇది ఎట్లయిపోయిందంటే రాజకీయ నాయకులు కలెక్టర్లు పట్టించుకోరు, కలెక్టర్లు లోకల్ మీడియాని సమాచారం చేరవేల్చుకోవడానికి వాళ్ళు పట్టించుకోరు. ఈ రాజకీయ నాయకుల్ని వాళ్ళ అధిష్టానం పట్టించుకోదు. పట్టించుకోకపోవడం అనే జబ్బు మొదటి నుంచి చివరి దాకా పాకుతుంది. కాబట్టి ఎక్కడి పనులు అక్కడ ఆగిపోతుంది. అంటే ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పడాలా రేవంత్ వ్యాఖ్యల తర్వాత? అయినా రేవంత్ వ్యాఖ్యల తర్వాత అంటే రేవంత్ గారు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి ఒక రాజకీయ నాయకుడిగా. ఎందుకు ఐఏఎస్ అధికారులు అట్లా తయారవుతున్నారు? ఏసీ గదులు దాటని రాకపోవడం వాళ్ళ అసక్తన, దాటనివ్వకపోయినా మీ కథ. ఈయన చెప్పిన పల్లె నిద్ర చేయండి, ఫీల్డ్ లో తిరగండి అని చెప్తున్నా కూడా చెయ్యట్లేదు అంటూ శాంతి కుమార్ గారి గురించి చెయ్యట్లేదు అంటే కనుక వాళ్ళ పాలన ఎలా ఉంది, వాళ్ళ దగ్గర ఉన్న మంత్రుల స్ట్రక్చర్ ఎలా ఉంది, అసలు టోటల్ క్లైమేట్ ఎలా ఉంది, మాట వినని క్లైమేట్ ఏమైనా ఉందా అది చూడాలి. ముఖ్యమంత్రి సాక్షాత్ చెప్తే పల్లె నిద్రకు పోకపోవడం అంటూ ఏమి ఉండదు. మళ్ళీ ఆ సీరియస్ నోట్ అక్కడ ఏమైనా అందిందా లేదా అనేది చూడాలి. రెహమాన్ గారు బ్రీఫ్ గా చెప్పండి. గాయత్రి గారు, గతంలో ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే డైరెక్ట్ ఆఫీసర్లు, ఇప్పుడు డైరెక్ట్ ఆఫీసర్లను పెట్టట్లే. మొన్నటి వరకు 90% ఐఏఎస్లు ఐపీఎస్లు అంతా కన్ఫర్డ్ ఆఫీసర్లు, అంటే గ్రూప్ 1 నుంచి వచ్చిన వాళ్ళను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టే వాళ్ళను, తమ చెప్పు చేతుల్లో ఉంచే వాళ్ళను, అవసరమైతే సీట్లో కూర్చొని కాళ్లకు నమస్కారం పెట్టినటువంటి కలెక్టర్లను కూడా చూసినాం. కాబట్టి అంటే ఒక డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ మీరు సీట్లో కూర్చున్నారు అంటే మీ సీటుకి చాలా వాల్యూ ఉంది. ఆ ప్రాంతంలో సీఎం పర్యటించకుండా ఆపే దమ్ము ధైర్యం కలెక్టర్ సంతకానికి ఉంది. ఒక జిల్లా కలెక్టర్ ఇంకొక జిల్లాలో పర్యటించాలంటే కూడా సిఎస్ పర్మిషన్ కావాలి. అంటే తన అనుమతి లేకుండా తాను వద్దంటే ఆపేయాలి. సీఎం పర్యటన ఆపేయండి అని చెప్పి కలెక్టర్ రిపోర్ట్ పెడితే కనుక ఆపేయాలి. అంటే అంత పవర్ఫుల్ పర్సన్స్ ని, పవర్ లేనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి, అంటే అసలు లూప్ లైన్ లో ఉండాల్సిన వాళ్ళను మెయిన్ స్ట్రీమ్ లో తీసుకొచ్చి పెట్టడం, మెయిన్ స్ట్రీమ్ లో ఉండవలసినటువంటి వాళ్ళను లూప్ లైన్ లోకి తీసుకొచ్చి తమ చెప్పు చేతుల్లో ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ, ఏ ఫైల్ చూడమంటే ఆ ఫైల్ మొత్తం రిమోట్ కంట్రోల్ వ్యవస్థతోటి పాలనను చాలా ఏళ్ళుగా సాగించారు. ఇట్లా సాగించడం వల్ల మొత్తం వ్యవస్థ అనేది కుప్పగూలింది. కుప్పగూలినటువంటి వ్యవస్థ ఒక్క రోజులోనూ అర రోజులోనూ తిరిగి పునర్నిర్మాణం అవ్వదు. దీన్ని పునర్నిర్మాణానికి డెఫినెట్గా టైం పడుతుంది. కానీ దీన్ని నిర్మించకపోతే ప్రజాస్వామ్యానికి ప్రమాదమైనటువంటి గంటికలు గడియాలు అయితే మనకు కనపడుతున్నాయి. డెఫినెట్గా వాళ్ళు మళ్ళీ మనము గతంలో చూసినామండి, శంకరన్ లాంటి ఐఏఎస్లు గిరిజన తాండాలలో నల్లమల్ల అడవుల్లో 6 మంది ఐఏఎస్లు తూర్పుగోదావరి జిల్లాలో పోతే ఈ నక్సలైట్లు వాళ్ళని కిడ్నాప్ చేసిన తర్వాత, వాళ్ళు నక్సలైట్లతో గడిపిన రోజుల తర్వాత బయటకు వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్యం గారు, శంకరన్ గారు మామూలుగా పనిచేయలేదండి. ఈ రోజు గురుకులాలు పుట్టినాయి అంటేనే శంకరన్ గారితో పేద ప్రజలతోటి ఎట్లా మమేకమై పనిచేయాలన్నది అక్కడ అధికారులతో మనం చూసాం. గిరిజన తాండాల్లో దోమలు కుట్టించుకొని పనిచేసినటువంటి ఎస్ఆర్ శంకరన్ లాంటి వాళ్ళు. అంటే ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్ ఏదైనా రావాలంటారా? అంటే అంటే వాళ్లకు అంటే అట్లాంటి సిచ్యువేషన్ అంటే వాళ్ళు కల్పించుకున్నారు కదా, అడవుల్లోకి పోవాలని